సనాతన ధర్మవారధి ఆధ్వర్యంలో సహస్రకాల విష్ణు లలితా సహస్రనామ పారాయణాన్ని మనం ఈ నెల 23వ తారీఖున హిందూ సమాజంలో జరుపుకోదలిచాం. దానికి ఆద్యం ఏంటంటే ఇదే సరస్వతి ఘాటు, ఇదే సరస్వతి మాత దగ్గర గతంలో మనం 300 మందితోటి చేద్దాం అనుకున్నప్పుడు దాదాపు 500-600 మంది భక్తులు వచ్చి దీన్ని చేయడం జరిగింది. దీంతో ఏదైతే మన ఈ యొక్క ఆర్గనైజేషన్ గురువు గారు ఉన్నారో బ్రహ్మశ్రీ కలవకొలను శ్రీరామచంద్రమూర్తి గారు ఒక 1000 మందితోటి ఇక్కడ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతోటి 23వ తారీఖుని దీన్ని పెట్టడం జరిగింది. దీనికి నగర ప్రజలు, నగరంలో ఉన్న అన్ని దేవాలయానికి సంబంధించిన భక్తులు, అదేవిధంగా మన టిటిడి దాస సాహిత్య పరిషత్కి సంబంధించిన అరే శ్రీనివాస ఆర్గనైజేషన్ వాళ్ళు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా హిందూ సమాజం నేపథ్య సుబ్బారావు ముందుకు వచ్చి నా ఏరియాలో చేసుకోండి, నా సహాయం పూర్తిగా ఉంటుందని చెప్పడం వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా మంచిరాజు హేమలత గారి బృందంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పఠించే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క వాల్ పోస్ట్ ని మన తోట సుబ్బారావు గారు, ఆయన్ని పేరు మనం పరిచయం చేయలేని ఆధ్యాత్మిక వేత్త, ఆయన ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం నిజంగా మాకు ఆనందంగా ఉండి తెలియజేసుకుంటూ, కృషి చేయని ఫలితం రాదు. ఈ కృషి ఫలితంగా 1000 మందితో నేపథ్య సుబ్బారావు హిందూ సమాజంలో జరుగుతుంది. 23వ తారీఖు అందరూ వచ్చి రాయమండ్రి చేయవచ్చు. మన ఆధ్యాత్మిక సంస్థల తరఫున కోరుతూ ఓం శ్రీ మాత్రే. మనకి ఇప్పుడు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇది 23 ఫిబ్రవరి రోజున 3 గంటలకి హిందూ సమాజం ద్వారా జరపబడుతుంది. సనాతన ధర్మాన్ని కాపాడడానికి సనాతన ధర్మాన్ని మనం అందరం వృద్ధి చేయాలని విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చేయటానికి భక్త బృందం అన్ని సంస్థల వారు వచ్చి పాల్గొంటారని కోరుచున్నాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ 23వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం 3 గంటలకి మన రాజమండ్రి హిందూ సమాజంలో లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం 1000 మందితో పారాయణ చేసి సంకల్పించింది మా కేసిటిటి సంస్థ. ఈ కలకొలను శ్రీరామచంద్రమూర్తి గారి గురువు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. గత నెల క్రితం ఈ కార్యక్రమం ఇక్కడ 300 మందితో జరిగింది. కానీ ఆవిడ మా సరస్వతి మాత కటాక్షంతో అప్పుడే 3 నెలలు కాకుండానే 3 వంతులు పెరిగి 1000 మందితో చేసే అవకాశాన్ని, సంకల్పాన్ని మాకు ఆవిడ ద్వారా రావడంతో ఆ కార్యక్రమం జరుపుతున్నాం. అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందో సుబ్బారావు గారి ఆధ్వర్యంలో, తోట సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జరగడం, ఆయనే చేతే ఈరోజు ఈ 1000 మందికి కావాల్సిన మాకు ఈ కరపత్రాన్ని ఆయన చేతుల మీద విడుదల చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని రాజమండ్రిలో మరి ఎన్నో కార్యక్రమాలు మా సుబ్బారావు గారి ఆధ్వర్యంలోను, శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోను జరిపించి ఈ సంస్థకి చేయూతనివ్వాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలండి. హిందూ సమాజంలో జరిగే ఈ విష్ణు లలితా సహస్రనామ పారాయణానికి ఆ పారాయణం వచ్చిన ప్రతి ఒక్కరూ, భక్తులందరూ కూడా వచ్చినా రాకపోయినా ఆ యొక్క పారాయణంలో పాల్గొని ఈ పారాయణాన్ని విని వచ్చిన వారు ఆలపించి శ్రీమాత్రే నమః అమ్మకు కృపకు పాత్రులు కావలసినదిగా కోరుకుంటూ